ఫీలో అనే కంపెనీ ఒక బ్రౌజర్ తీసుకొచ్చింది. అది ఏజెంటిక్ బ్రౌజర్ అంట. ఇప్పుడున్న నార్మల్ బ్రౌజర్స్‌కి, ఈ బ్రౌజర్స్‌కి తేడా ఏందంటే, మనం ఏదైనా ఒక సెర్చ్ చేస్తే 4 బ్రౌజర్స్‌లు ఓపెన్ అయ్యి, అందులో నుంచి డేటా తెచ్చుకొని, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేలో ఒక కట్ షాట్ ఆన్సరు ఈ బ్రౌజర్ అనేది ఇస్తుంది. అంటే ప్యారలెల్‌గా టెలిగ్రామ్‌కెళ్తది, ఇన్‌స్టాగ్రామ్‌కెళ్తది, క్రోమ్‌లో సెర్చ్ చేస్తది, కొన్ని వెబ్‌సైట్స్‌కెళ్తది. సో, అన్ని దగ్గర నుంచి వెళ్ళి డేటా అనేది తెచ్చుకుంటది. అది రియల్ టైమ్‌లో మనకు కనిపిస్తది. ఎక్కడెక్కడ ఆ బ్రౌజర్ అనేది ఏ ఏ వెబ్‌సైట్స్‌లలో తీసుకెళ్తుందనేది కూడా మనకు తెలుస్తది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బ్రౌజర్‌కి సపోజ్ నేను అమెజాన్‌కెళ్ళి ఒక ఐఫోన్ 15 పర్టిక్యులర్ బ్రౌజర్ అనేది నేను పర్చేస్ చేసుకోవాలనుకున్నా. సో, నేను జస్ట్ మనం ఐ వాంట్ టు బై ఐఫోన్ 15 ఫ్రమ్ అమెజాన్ అని ఇస్తే, అదే అమెజాన్‌కెళ్ళి అదే ఐఫోన్ 15ని సెర్చ్ చేసి, అదే క్లిక్ చేసుకొని, అదే యాడ్ టు కార్ట్ కొట్టేసి మన ముందు పెట్టుద్దన్నట్టు. అంటే ఆటోమేషన్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఫైండింగ్ ఎ ఎలిమెంట్, ఫైండింగ్ ద ఎక్స్‌పాత్, సెండ్ కీస్ అనే వర్డ్స్ టర్మినాలజీ టెస్ట్ ఇంజినీర్స్‌కి ఐడియా ఉంటది. సో, ఆ పార్ట్ అనేది అయిపోయిందన్నట్టు. ఆటోమేషన్ ఈస్ డన్ బై ఎ బ్రౌజర్ ఇట్‌సెల్ఫ్. సో, డూ చెక్ దిస్. మీ వరకు రాకపోయి ఉంటే ఈ బ్రౌజర్‌ని ఒకసారి చెక్ చేయండి. మీ కాడ వ్యాక్ వర్షన్స్ ఉంటే. హోప్ దిస్ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ అండ్ సబ్‌స్క్రైబ్.